ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏ రైతుకి కూడా మేలు జరిగే పరిస్థితి లేదు. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రైతాంగానికి అన్ని రకాలుగా మేలు జరిగేలా చూసే కార్యక్రమం చేసి అసలు మా రైతులకు ఎలా మేలు జరగాలి, మరి ఆర్బికేల్ని ఎలా అందించాలని ఆ ధాన్యాన్ని అమ్మే టైంలో కూడా అక్కడ మన అధికారులను పెట్టి మిల్లర్ దగ్గర అధికారిని పెట్టి మరి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ వాళ్ళ పరిస్థితి అరణ్య రోదనగా ఉంది. రాష్ట్రంలో రైతుకి ఏ మేలు కూడా జరగటం లేదు. పంటలకి గిట్టుబాటు ధర లేదు. మరి వాళ్ళకి ఏ ఉచిత పంటల బీమా కూడా గాలికి వదిలేశారు. మరి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంట నష్టం జరిగితే వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా, పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా రైతుకి అందించే కార్యక్రమం చేసేవాళ్ళము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందు రైతుకి చూడాలని వాళ్ళకి కష్టంలో తోడుగా నిలబడేవారు. ఇవాళ ఆ పరిస్థితి గాలికి వదిలేశారు. ఇవాళ ఏది కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించే కార్యక్రమం లేదు. నష్టం జరిగినా అందించేది లేదు. మరి ఉచిత ఇన్సూరెన్స్ లేదు. మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టించి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ నష్టపరిహారం అందే విధంగా పెద్ద ఎత్తున సహకరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఏ మాత్రం కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ కట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని తెలుస్తున్నాను. ఇంకా సున్నా వడ్డీ ఇంకంతే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకు తీసుకున్న రుణాలకి సున్నా వడ్డీతో సహా ₹1 కూడా వడ్డీ కట్టకుండా మరి ఆ వడ్డీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునే కార్యక్రమం చేసేవారు. ఇవాళ సున్నా వడ్డీ గాలి కుదిరేశారు. పంటల పెట్టుబడి సాయం అని చెప్పి మరి వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేము 20,000 పంటల అందిస్తామని చెప్పారో మరి లాస్ట్ ఇయర్ ₹20,000 కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు, గాలి కుదిరేశారు. ఇవాళ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కూడా దాన్ని 3 డేట్లు ఇచ్చారు. 3 డేట్లలో మేము పంట రుణాన్ని అందిస్తామని చెప్పి. ఏదేమైనా నేను అడుగుతున్నాను, లాస్ట్ టైం ఇచ్చి ఇస్తానన్న 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000 మీరు వెంటనే తక్షణ సాయం కింద రైతులకు అందించవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంటల మరి ఇన్పుట్ మన ఏదైతే రైతు భరోసాని ఇచ్చామో అప్పుడు సరిగ్గా వాళ్ళకి క్రాప్ వేసుకునే టైంలో, విత్తనాలు జిమ్ముకునే టైంలో చేదోడుగా చేతికి సాయంగా ఉండే విధంగా అందించేవాళ్ళం. మీరు లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు లేకుండా చేశారు మీరు. మరి ఇప్పుడు రైతు చాలా అన్యాయం అయిపోయి ఉన్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, బ్యాంకు కట్టవలసిన డబ్బు కట్టకుండా, మరి తిరిగి అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా, మీరు ధాన్యానికి డబ్బు లేకుండా చేసేటప్పటికి ఇవాళ రైతు హలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా అన్న పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికి 3 సార్లు తేదీలు ప్రకటించారు, కానీ ఆ రైతు భరోసా అందించే కార్యక్రమం చేయలేదు. మేము రైతు భరోసా అనేవాళ్ళం, మీరు ఇప్పుడు రైతుకి దీవెన అని చెప్పి ఏదో పెట్టారు. అన్నదాత సుఖీభవ, అది గాలి వదిలేశారు. ఇవాళ ఈకేవైసీ చేయించుకున్న రైతులు, మీరు ఎవరైతే కమిషనర్, అగ్రికల్చర్ కమిషనర్ ఈకేవైసీ 47 లక్షల మందికి మీరు ఈకేవైసీ చేశారు. మీరు వేసే పంటకి కానీ 6 లక్షల మంది మేము గతంలో చేసినప్పుడు ఆ కన్నా ఇప్పుడు మీరు 6 లక్షల మంది తక్కువ చేశారు. అంటే 6 లక్షల మందిని గాలికి వదిలేస్తారు. ఇప్పుడు వేసేది లేదు, 47 లక్షలు చేసి పెట్టుకున్నారు. అంటే 6 లక్షల మందిని గాలికి ఎగరేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ధాన్యం చెల్లింపుల విషయంలో నాదెండ్ల మనోహర్ గారు రాగానే ఈ భారతదేశంలో సివిల్ సప్లై మినిస్టర్ ఎవరో లేనట్టుగా పెద్ద అహంభావాలతోటి మరి ఎక్కడికక్కడ రైస్ గురించి రైస్ గోడౌన్స్కి వెళ్ళి పెద్ద డ్రామా కట్టించారు, రక్తి కట్టించారు.
సూపర్ డ్రామా ఆడించాడు ఆయన. ఆడించి మేము 24 గంటల్లో డబ్బులు వేసేస్తాం రైతులకి, మాలాగా చేసేవాళ్ళు ఎవరో ఉండరని చెప్పి ప్రగల్భాలు పలికిన నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఆయన ఏదో విదేశాలకు వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఇక్కడ రైతులను మాత్రం గాలికి వదిలేశాడు ఆయన. 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్న పెద్ద మనిషి విదేశాలకు వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇక్కడ రైతాంగం డబ్బులు అందక రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ, మరి అలాగే నిడదోల్లో ధర్నా చేశారు, కోనసీమ జిల్లాలో ధర్నాలు చేశారు, కలెక్టరేట్ను ముట్టడించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నా సరే నిమ్మక నీరెత్తినట్టు చీమ కుట్టినట్టు కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు రైతులు డబ్బులు వేయరు, కానీ మీరు లిమ్కా బుక్కుల్లోనూ మరి ఇది ఈ యోగాకి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆర్భాటాలకు మాత్రం తినటానికి తిండి లేదు, మీసానికి సెంపంగు నూనె, తినటానికి తిండి లేదు, మీసాలకు సెంపంగు నూనె అన్నట్టు రైతులకు డబ్బులు మాత్రం వేయరు. ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, ఈ దేశానికి రైతే వెన్నెముక. ఆంధ్ర రైస్ బౌల్ అన్నారు. అటువంటి రైతుని గాలి కొదిలేసి మీరు యోగా దినోత్సవం అని చెప్పి మీ ఆర్భాటాలు, మీ షోలుకి 300 కోట్లని ఖర్చు పెట్టి ఏం చేశారో అందరికీ తెలిసింది. అది మళ్ళీ మీరు చెల్లికి ఏదో మళ్ళీ జరగాలన్నట్టు అమరావతికి మళ్ళీ శంకుస్థాపనలు. లాస్ట్ టైం మోడీ గారిని తీసుకొచ్చారు, మళ్ళీ ఈ టైం మోడీ గారిని తీసుకొచ్చి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏంటి, ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు ఇది. ప్రజలకు, రైతులకు మానేసి, ప్రజలకు ఇవ్వటం మానేసి మీ ఆర్భాటాలకు చేసుకుంటానికి ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. రైతాంగం ఏమైపోవాలని అడుగుతున్నాను నేను. ఇవాళ పంటలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ సీజన్లో ₹1 చేతిలో లేదు. బ్యాంకు వాళ్ళు ఒక పక్క నుంచి లూటీ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. లూటీ అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని రైతుల్ని. వాళ్ళకి డబ్బు కట్టే పరిస్థితి లేదు, డబ్బు రాలేదు కాబట్టి మళ్ళీ లోన్ తీసుకుంటానికి ఈ డబ్బు కట్టాలి, మళ్ళీ లోన్ తీసుకోవాలి.